అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ విష్ణుదేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఒకానొకప్పుడు దేవతలకి, రాక్షసులకి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మురాసురుడనే రాక్షసుడు దేవతలను చాలా బాధ పెట్టసాగాడు. ఆయన పెట్టే బాధను భరించలేక దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా అదే అదునుగా భావించిన మురాసురుడు ఆ నారాయణునిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి శరీరంలో నుంచి ఒక దివ్యమైన కాంతి బయటకు వచ్చి ఆ మురాసురుడితో యుద్ధం చేసి అతనిని సంహరిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆ దివ్య శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఆశీర్వదిస్తాడు. ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఏకాదశి దేవి ఇలా అంటుంది, ఏకాదశి రోజు ఎవరైతే నా వ్రతం ఆచరిస్తారో వాళ్ళకి మోక్షాన్ని, శాంతిని, వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించమని కోరుకుంటుంది. విష్ణుమూర్తి ఆమె అడిగిన వరాన్ని ఇస్తాడు. ముక్కోటి దేవతలు ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వస్తారు కావున ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటారు. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం గురించి తెలుసుకుందాం. ఒకరోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో యోగనిద్రలో ఉండగా అతని చెవి మలినం నుంచి ఇద్దరు భారీ రాక్షసులు పుట్టారు. వాళ్ళే మధు, కైటభ. వాళ్ళు విష్ణుదేవుడిపైకే యుద్ధం చేయడానికి వస్తారు. వారు కూడా స్వామివారి శరీరం నుండి ఉద్భవిస్తారు కాబట్టి వారికి కూడా కొన్ని దివ్యశక్తులు ఉంటాయి. వాళ్ళు గర్వంతో శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటారు, నీకు ఏం వరం కావాలో కోరుకో, మేము ఇస్తాము అని అంటారు. ఇప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, అయితే నా చేతిలోనే మీరు మరణించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు కోపోద్రిక్తులైన మధుకైటభులు ఆ మహావిష్ణువుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో వాళ్ళు ఆ స్వామివారి శరీరాన్ని తాకుతారు. అప్పుడు వాళ్లకు ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని స్వామివారి శరీరాన్ని తాకితేనే ఇలా ఉంటే ఎప్పుడు స్వామివారి దగ్గరే ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచించి అప్పుడు స్వామివారిని ఒక వరాన్ని అడుగుతారు. మేము కూడా మీ దగ్గరనే ఉంటాము అని అడుగుతారు. అప్పుడు స్వామివారు వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా వారిని లోపలికి అనుమతిస్తాడు. ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించడానికి వస్తారు. అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి అని పేరు వస్తుంది. మధుకైటభుల కోరిక మేరకు నన్నెవరైతే ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారో వాళ్ళకి నా అనుగ్రహం లభిస్తుంది అని వరమిస్తాడు. ఓం నమో నారాయణాయ. ఈ రోజు చేసిన ఏకాదశి అన్ని రోజులు చేసిన ఏకాదశితో సమానమని చెబుతారు. ఓం నమో నారాయణాయ.